హలో ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చాను ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినే ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. అది ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ముందుగా చూసేద్దాం. దానికి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, బీన్స్ కాయలు, ఇవన్నీ మనం చక్కగా ఇలా నీట్గా ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చూస్తున్నట్లుగా మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ లేదు మీరు వేరే కటింగ్లు ఏమన్నా మీకు వస్తే అలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. కాకపోతే రెస్టారెంట్ స్టైల్ కటింగ్ ఇది. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని అలాగే రైస్ వండి వాష్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా 2 ఎగ్స్ తీసుకుని చక్కగా మనం వీటిని నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని బాగా పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక మనం ఏదైతే ముందుగా 2 ఎగ్స్ని మనం నీట్గా కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ ఎగ్స్ మొత్తం ఇందులో వేసేసి చక్కగా అది మొత్తం మెల్ట్ చేయకుండా నీట్గా పెద్ద పెద్ద పీసెస్ కింద వచ్చేలాగా మనం, ఎందుకంటే చూడడానికి అది చికెన్ పీసెస్లా ఉంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. అందుకనే దాన్ని మనం ఇలా మనం చూస్తున్నట్టుగా వీడియోలో చూస్తున్నట్లుగా చక్కగా దాన్ని అలా మనం పెద్ద పెద్ద పీసెస్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. చిన్న చిన్నగా చేసేస్తే చూడడానికి బాగోదు. సో ఇలా అయితే చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో మనం అలా కలిపి పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం క్యారెట్ని, అలాగే పచ్చిమిర్చిని, బీన్స్ని, అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో కరివేపాకును కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ వేసాక చక్కగా ఇదంతా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మెల్లిగా, అలాగా కరెక్ట్గా ఎక్కడ కూడా దీన్ని మనం స్కిప్ చేయకుండా చక్కగా అదంతా మొత్తం నీట్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఇలాగా కుక్ అవుతూ ఉంటుంది, చక్కగా అవుతుంది. సో ఇందులో మనం సాల్ట్ని కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. దీనికి తగిన సాల్ట్ని మనం యాడ్ చేసాం. ఇందులో మనం ఎటువంటి హెల్త్ పాడు చేసేవి ఏవి కూడా వేయట్లేదు. వెనిగర్ కానీ లేకపోతే సోయా సాస్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ మనం ఏం వాడట్లేదు అనమాట. కేవలం మనం వేసింది ఏంటంటే ఇందులో సాల్ట్, అలాగే ఆయిల్, అలాగే చిల్లీ సాస్ మాత్రమే వాడుతున్నాం మనం ఇందులోనే. ఇంకా అంతకుమించి మనం ఏం వేయట్లేదు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ వేయకుండా ఫ్రైడ్ రైస్ అనేటప్పటికీ అన్నీ వేస్తారు కదా, ఇవి వేయకుండా ఈ టేస్ట్ ఎలా వస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. మనం ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. మనం చిల్లీ సాస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం ఇదంతా ఈ రైస్తో మొత్తం అదంతా కూడా కలిసేలాగా చక్కగా మొత్తం మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మనం చివరిగా ఇందులో మనం ఏంటంటే పెప్పర్ను కూడా వాడాం. పెప్పర్ని అంటే మనం మిరియాలు తీసుకుని దాంట్లో బియ్యం కొద్దిగా యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఇది మనం ఓన్గా చేసుకున్నది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మనకు అందులో తగినంతగా నేను 1 స్పూన్ మాత్రం వేసాను. చక్కగా ఇదంతా వేసి చివరిలో కొత్తిమీర దానిపైన అలా చల్లి అది మొత్తం మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ అలాగే హై ఫ్లేవర్లోనే స్టవ్ ఉండాలి, సిమ్లో పెట్టకూడదు. నీట్గా చక్కగా కలిపితే అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. దీంట్లోకి నేను పెరుగు చట్నీ, అలాగే మసాలా గ్రేవీ కూడా తయారు చేశాను ఫ్రెండ్స్. అలాగే టమాటా సాస్ను కూడా తీసుకున్నాను. ఈ మూడిట్లో మనం ఈ ఫ్రైడ్ రైస్ తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలకు కానీ ఇలా మీరు చేసి పెడితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.